హాయ్ అందరికీ. ఈరోజు మనం రైస్ కుక్కర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఒక ½ kg రైస్ తీసుకున్నాము. మనం బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందర హోల్ గరం స్పైసెస్ తీసుకోవాలి. తరువాత 2 చిన్న టొమాటోస్, 2 ఆనియన్స్, 3 చిల్లీస్ అండ్ 3 బీన్స్, 2 చిన్న సైజ్ పొటాటోస్ అండ్ చిన్న క్యారెట్. ఇవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. ముందుగా మనం తీసుకున్న ½ kg బాస్మతి రైస్లో నేను 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అండ్ అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్లో పెడతాము. అది 50% బాయిల్ అవ్వాలి. బిర్యానీ రైస్ బాయిల్ అయ్యే లోపల మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేయాలి. ఇప్పుడు దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ నేను యాడ్ చేస్తున్నా. ముందర మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. తర్వాత చిల్లీస్ యాడ్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ పొటాటో, క్యారెట్ అండ్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం. వెజ్జీస్ అన్నీ బాయిల్ అయ్యాక నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది రాక్ సాల్ట్. నార్మల్ సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా సిమ్లో పెట్టుకోండి. ఒక 5 minutes బాయిల్ చేయండి. బాగా కుక్ అవుతాయి వెజ్జీస్. అండ్ మధ్యలో ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. ఇది 80% కుక్ అయిపోయింది. 80% కుక్ అయితే చాలు. మనం ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మనం చిల్లీస్ వేసాం కదా, మనం కొంచెమే వేసుకుందాం చిల్లీ పౌడర్. అండ్ ఫైనల్గా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా. కొత్తిమీర వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, ఇందులో కలిపి యాడ్ చేసుకోవటం. మొత్తం యాడ్ చేసేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందా లేదో వాటర్ ఉంటాయి కదా, దాంతో టెస్ట్ చేసుకొని చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వెజ్జీస్ అంతా రైస్లో మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసేయండి. మన టేస్టీ రైస్ కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.